ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ద్వితీయ అధ్యాయం గీతాసారము 53వ శ్లోకము. శృతి విప్రతిపన్నా తే యదాస్తస్యతి నిశ్చలా సమాధావచల బుద్ధిస్తదా యోగమవ్యాప్యసి. ఎప్పుడు నీ బుద్ధి వేదముల మృదు మధురమైన వాక్కులచే కలత చెందక ఆత్మానుభూతి అను సమాధి స్థితిలోనే స్థిరమగునో అప్పుడు నీవు దివ్య చైతన్యమును సాధించగలుగుదువు. ఎవరైనను సమాధిలో నెలకొనినచో అతడు కృష్ణ చైతన్యమును పూర్తిగా అనుభూతి చెందినట్లుగా అర్థము. అనగా సంపూర్ణ సమాధిలో నెలకొనిన మానవుడు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అను తత్వముల అనుభూతిని పొంది ఉంటాడు. ఒకరు తాను శ్రీకృష్ణుని నిత్య దాసుడనని మరియు శ్రీకృష్ణుని పట్ల భక్తియుక్త సేవయే నిజ ధర్మమని ఎరుగుటయే ఆత్మానుభూతిలోని పరిపూర్ణ స్థితి. కృష్ణ చైతన్యవంతుడు అనగా భగవంతుని శుద్ధ భక్తుడు ఎన్నడూనూ వేదముల మృదు మధురమైన వాక్కులచే ఆకర్షించబడి స్వర్గలోకములను సాధించుట కొరకు కామ్య కర్మలలో నెలకొనరాదు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణునితో ప్రత్యక్ష సంబంధమును పొందుతాడు. అట్టి ఆధ్యాత్మిక స్థితిలో అతడు శ్రీకృష్ణుని ఆదేశములన్నింటినీ అవగాహన చేసుకోగలడు. అట్టి కర్మల ద్వారా అతడు తప్పకుండా సత్ఫలితములను సాధించి నిశ్చలమైన జ్ఞానమును సాధించగలుగుతాడు. అతనికి కేవలము దాని కొరకై శ్రీకృష్ణుని లేక అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని ఆదేశములను పాటించవలసి ఉంటుంది. అర్జునుడు అంటున్నాడు, స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవా స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ కృష్ణ, అట్లు సమాధి మగ్నమైన చైతన్యము గలవాని లక్షణములెట్టివి? అతడు ఎట్లు సంభాషిస్తాడు? అతని భాష ఎట్టిది? అతడు ఎట్లు కూర్చుండును, ఎట్లు నడుచును? అంటే ప్రతి వ్యక్తికి తన ప్రత్యేక స్థితిని అనుసరించి కొన్ని లక్షణములు ఉండునట్లుగానే కృష్ణ చైతన్యవంతుడు కూడా తన ప్రత్యేక స్వభావముకు తగినట్లుగా మాట, నడత, ఆలోచన, భావనాదులను కలిగి ఉంటాడు. ధనవంతుడు ధనుకునిగాను, రోగి రోగిగాను గుర్తించబడుటకు మరియు విద్వాంసుడును కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉండునట్లుగానే దివ్య కృష్ణ చైతన్యంలోని వ్యక్తి తన వివిధ వ్యవహారములలో కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉంటాడు. మనము భక్తుని అట్టి ప్రత్యేక లక్షణములను భగవద్గీత నుండి తెలుసుకోవచ్చును. సంభాషించుట అనేది మానవుని ప్రధాన గుణలక్షణమైనందున కృష్ణ చైతన్యవంతుడు ఎట్లు సంభాషించుననే విషయము ఎంతో ప్రధానమైనది. మూర్ఖుడు సంభాషించినంత వరకే మూర్ఖుడుగా బయటపడకుండా ఉండుననే విషయం తెలిసినదే. చక్కటి వస్త్రాలను ధరించిన మూర్ఖుడు సంభాషించుకున్నచో బయటపడడు, కానీ ఒక్కసారి సంభాషించినచో అతడు తన నిజ స్వభావమును వెల్లడి చేసుకొనును. కృష్ణ చైతన్యవంతుడు కేవలము శ్రీకృష్ణుని గూర్చి మరియు
అతనికి సంబంధించిన విషయములను గూర్చి మాత్రమే సంభాషిస్తాడు. అదే అతని ప్రధాన లక్షణము. తర్వాత సహజముగానే ఈ క్రింద తెలుపబడినట్లుగా ఇతర సమస్త లక్షణములు సమకూరుతాయి. భగవాన్ అంటున్నాడు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ వాత్మానా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అంటున్నాడు, ఓ పార్థ, మానవుడు మనోకల్పితములైన అన్ని రకముల ఇంద్రియ భోగ కోరికలను విడిచినప్పుడు, అట్లు శుద్ధపడిన అతని మనసు కేవలము ఆత్మయందు సంతృప్తి చెందినప్పుడు అతడు స్థిత ప్రజ్ఞుడుగా చెప్పబడతాడు. కృష్ణ చైతన్యములో లేక భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో పూర్తిగా నెలకొనిన ఏ వ్యక్తి అయినను సమస్త సాధు సద్గుణములను కలిగి ఉండునని, అట్లు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో నెలకొననని వ్యక్తి తన మనోకల్పనలను మాత్రమే ఆశ్రయించి ఎటువంటి సద్గుణములను కలిగి ఉండడని శ్రీమద్ భాగవతము 5:18-12 చెప్తూ ఉన్నది. కనుకనే మానవుడు ఇక్కడ మనోకల్పితములైన అన్ని రకాల ఇంద్రియ భోగ కోరికలను త్యజించవలెనని చక్కగా చెప్పబడింది. నిజానికి అట్టి ఇంద్రియ వాంఛలను కృత్రిమంగా విడుచుట చాలా కష్టం. కానీ ఎవరైనను కృష్ణ చైతన్యమును నెలకొనినంతనే సమస్త ఇంద్రియ వాంఛలు సహజముగానే బాహ్య ప్రయత్నములేవి లేకుండగానే నశించిపోతాయి. కనుకనే మానవుడు ఎట్టి సందేహము లేకుండా కృష్ణ చైతన్యములో నెలకొనవలెను. ఎందుకనగా మానవునకు వెంటనే ఆధ్యాత్మిక స్థితిని అందుకొనుటకు ఈ భక్తియుక్త సేవ తోడ్పడుతుంది. పరిపక్వ బుద్ధిగల జీవుడు తాను భగవానుని నిత్యదాసుడనని గుర్తించి ఎల్లప్పుడూ తన యందే సంతృప్తుడై ఉంటాడు. అట్టి ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనినట్టి వ్యక్తి తుచ్చమైన భౌతిక ఇంద్రియ వాంఛలకు లోబడి ఉండడు. అనగా దేవాది దేవుని నిత్య సేవ అనే తన నిజ స్థితిలో అతడు ఎల్లప్పుడూ ప్రసన్నుడై ఉంటాడు. దుఃఖేష్వనుద్విగ్నమానాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధాః స్థితధీర్మునిరుచ్యతే. త్రివిధ తాపములలోనూ కలత చెందని మనస్సు కలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడు, రాగము భయము క్రోధముల నుండి విడివడినవాడు స్థిరమైన మనసు కలిగిన మునిగా చెప్పబడ్డాడు. ముని అనగా ఒక స్థిరమైన నిర్ణయముకు రాకుండా మనోకల్పనలతో అనేక రకములుగా మనస్సును కలతపెట్టువాడు అని అర్థం. ప్రతి ఒక్క మునికి ఒక ప్రత్యేక దృక్కోణం ఉండునని చెప్పబడుతుంది. ఒక ముని ఇతర మునులకు భిన్నముగా ఉండనిచో వాస్తవ అర్థములో అతడు మునిగా పిలువబడుటకు యోగ్యుడు కాలేడు. నాసౌ ఋషిర్యస్య మతం నా భిన్నం. స్థిత ధీర్ముని సామాన్య మునికి భిన్నుడు. అట్టి స్థిత ధీర్ముని అన్ని రకాల మనోకల్ప భావనలను విడిచి ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యములోనే నెలకొని ఉంటాడు. స్తోత్ర రత్నము 43 అనుసరించి ప్రశాంత నిశ్చేష మనోరథాంతర అతడు అన్ని రకాల మనోకల్పనా భావనలను అధిగమించి శ్రీకృష్ణుడు లేక వాసుదేవుడే సర్వస్వమనే స్థిర నిశ్చయమును కలిగి ఉంటాడు. వాసుదేవః సర్వమితి
స మహాత్మా సుదుర్లభ. అటువంటి వ్యక్తియే స్థిర బుద్ధి కలిగిన మునిగా చెప్పబడ్డాడు. అట్టి పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు త్రివిధ తాపముల దాడికి ఏమాత్రము కలత చెందడు. ఎందుకనగా అతడు తన పూర్వజన్మ కర్మలకు ఫలితముగా తాను మరింత అధిక దుఃఖములను పొందుటకు పాత్రుడనని భావిస్తూ అట్టి తాపత్రయములన్నింటినీ భగవంతుని కృపగా స్వీకరిస్తాడు. అంతేకాకుండా భగవంతుని కృపచే తన సమస్త దుఃఖములు సాధ్యమైనంత తక్కువ పరిమాణములో ఏర్పడుతుండునని అతడు విశ్వసించును. అట్లే సుఖము కలిగినప్పుడు తాను ఆ సుఖముకు యోగ్యుడనని అయోగ్యుడనని భావిస్తూ అతడు అట్టి తన కీర్తినంతటినీ శ్రీకృష్ణునకు ఆపాదించును. అతడు కేవలము భగవంతుని కృపచేతనే తానట్టి అనుకూల సుఖ వాతావరణములో నెలకొని భగవంతునికి చక్కటి సేవను అందించగలుగుతుంటినని గ్రహించును. భగవంతుని సేవ కొరకు భక్తుడు ఎల్లప్పుడూ ధైర్యముతోనూ క్రియాశీలుడై ఆసక్తి మరియు అనాసక్తులచే ప్రభావితుడు కాబోడు. ఇంద్రియ భోగము కొరకు దేనినైనను అంగీకరించుటయే రాగము అను పదముకు అర్థం. అట్టి భౌతిక ఇంద్రియ సుఖములలో ఆసక్తి లేకుండా అనాసక్తి అనబడును. కానీ కృష్ణ చైతన్యంలో నెలకొనిన వ్యక్తి తన జీవితము శ్రీకృష్ణ భగవానుని సేవకే అంకితమగుట చేత అట్టి ఆసక్తి మరియు అనాసక్తులకు అతీతుడవుతాడు. కనుకనే అతని ప్రయత్నములు విఫలమైనను అతడు ఏమాత్రము క్రోధానికి గురికాడు. కృష్ణ చైతన్యవంతుడు విజయము లభించినను లభించకున్నను ఎల్లప్పుడూ దృఢ నిశ్చయముతో ఉంటాడు. యః సర్వత్ర నభిస్నేహస్తత్వత్ప్రాస్య శుభాశుభం నాభినందతి నా ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః. ఈ భౌతిక జగత్తులో తనకు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు పరిపూర్ణ జ్ఞానమున సుస్థిరుడై ఉంటాడు. ఒకరికి ఈ భౌతిక జగత్తులో ఎల్లప్పుడూ మంచి చెడులలో ఏదో ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. అట్టి భౌతిక ఒడిదుడుకులచే కలత చెందక మంచి చెడులచే ప్రభావితుడు కాని వ్యక్తి కృష్ణ చైతన్యంలో స్థితుడైనట్లుగా తెలియబడెను. ఈ భౌతిక జగత్తు ద్వంద్వములతో నిండి ఉండుట చేత ఈ జగత్తులో జీవించి ఉన్నంత కాలము ఒకరికి ఎల్లప్పుడూ మంచి చెడులలో ఏదో ఒకటి సంభవిస్తూనే ఉంటుంది. కానీ కృష్ణ చైతన్యములో నెలకొనిన వ్యక్తి సర్వమంగళకరుడైన శ్రీకృష్ణుడితో సంబంధమును కలిగి ఉండుట చేత అట్టి మంచి చెడులనే చే ప్రభావితుడు కాడు. మంచి చెడుల చేత ప్రభావితుడు కాడు. అట్టి కృష్ణ చైతన్యము పరిభాషికముగా సమాధి అను పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితిలో మానవుని నెలకొల్పుతుంది. యథా సంహారతే చాయం కూర్మో జ్ఞాని వా సర్వశః ఇంద్రియాణీంద్రియర్దభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయములను చిప్పలోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను వెనుకకు మరలించు వ్యక్తి పరిపూర్ణ చైతన్యమున సుస్థిరముగా నెలకొనిన వాడు అవుతాడు. తన ఇంద్రియములను తాను కోరినట్లుగా ఒక పద్ధతి ప్రకారము నియంత్రించగలుగుటయే
యోగికి లేదా భక్తునికి లేదా ఆత్మానుభూతి పొందిన వానికి పరీక్ష. సాధారణముగా జనులు ఇంద్రియాలకు దాసులై వాటి ఆదేశములను అనుసరించి నడుచుకుంటారు. యోగి ఏ విధముగా నెలకొని ఉండునను ప్రశ్నకు ఇదే సమాధానము. ఇంద్రియములు విష సర్పములతో పోల్చబడును. అవి ఎల్లప్పుడూ తమ ఇష్టానుసారము ఎట్టి నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా నడుచుకొనదలుచును. ఈ సర్పములను నియంత్రించు యోగి లేక భక్తుడు పాములను పట్టువానికి వలె గొప్ప సామర్థ్యమును కలిగి ఉండవలెను. అతడు వాటిని ఎప్పుడు యథేచ్ఛగా సంచరించుటకు అనుమతించరాదు. వైదిక సాహిత్య గ్రంథాలలో ఈ విషయమును గూర్చి అనేక ఆదేశాలు ఉన్నాయి. అందులో కొన్ని నియమ నిబంధనలు కలవు. మానవుడు నియమ నిబంధనలను అనుసరిస్తూ ఇంద్రియ భోగానుభవములను నియంత్రించనిదే కృష్ణ చైతన్యంలో స్థిరత్వము సాధ్యపడదు. అందుకు ఒక మంచి ఉదాహరణగా తాబేలు ఇక్కడ చెప్పబడింది. తాబేలు తన అవయములను ఏ క్షణములోనైనను ముడుచుకొని ప్రత్యేక ప్రయోజనముల కొరకు ఏ క్షణములోనైనను వాటిని తిరిగి ప్రదర్శించగలదు. అట్లే కృష్ణ చైతన్యవంతుని ఇంద్రియములు కేవలము భగవత్ సేవలో ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనము కొరకై వినియోగించబడి ఇతర విషయముల నుండి ఉపసంహరించబడును. ఇంద్రియ తృప్తి కొరకై కాకుండా భగవత్ సేవ కొరకే తమ ఇంద్రియములను వినియోగించవలెనని అర్జునునికి ఇక్కడ ఆదేశించబడుతూ ఉన్నది. ఇంద్రియములన్నింటినీ ఎల్లప్పుడూ భగవంతుని సేవలోనే నెలకొల్పవలెననే విషయము ఇక్కడ ఇంద్రియములను తనలోనికి ముడుచుకొను తాబేలు ఉదాహరణతో పోల్చబడెను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. బద్ధజీవుడిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉంటుంది. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన ద్వారా ఇంద్రియార్థముల పట్ల అట్టి రుచి అతనిలో నశించును. మానవుడు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనకుండా ఇంద్రియ భోగముల నుండి విడివడుట సాధ్యపడదు. నియమ నిబంధనల ద్వారా ఇంద్రియ భోగమును నియంత్రించు విధానము రోగికి కొన్ని రకముల ఆహార పదార్థములను నిషేధించుట వంటిది. రోగికి ఎన్నడూను అట్టి నియమములు రుచింపవు. ఆహార పదార్థముల పట్ల అతని రుచి నశించదు. అట్లే అల్పజ్ఞులైన మానవుల కొరకు యమ నియమ ఆసనము ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ప్రక్రియలతో కూడినటువంటి అష్టాంగ యోగ విధానము ద్వారా ఇంద్రియ నియంత్రణ నిర్దేశించబడినది. కానీ కృష్ణ చైతన్యంలో పురోభివృద్ధిని సాధించి శ్రీకృష్ణ భగవానుని దివ్య సౌందర్యమును ఆస్వాదించు భక్తుడు శుష్కములైన భౌతిక విషయముల పట్ల ఏమాత్రము రుచిని కలిగి ఉండడు. అనగా నియమ నిబంధనలు ఆరంభ దశలోని భక్తుల ఆధ్యాత్మికాభివృద్ధి కొరకై ఏర్పాటు చేయబడినను అవి కృష్ణ చైతన్యములో నిజమైన రసాస్వాదన ఏర్పడనంత వరకే ఉచితముగా ఉండును. కానీ మానవుడు సహజముగాని కృష్ణ చైతన్యములో స్థితుడైనంతనే శుష్క విషయముల పట్ల
రుచిని కోల్పోతాడు. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపచ్చితాః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములు మరియు దృఢములైనటివి. వాటిని నిగ్రహించుటకు యత్నించు వివేకవంతుని మనసును కూడా అవి బలవంతముగా అరించివేయును. ఇంద్రియములను జయించుటకు యత్నించే మునులు, తత్వజ్ఞులు, జ్ఞానులు ఈ లోకములో ఎంతో మంది కలరు. కానీ వారు అట్లు ఎంత తీవ్రముగా యత్నించినను వారిలో మిక్కిలి దృఢవంతులు కూడా కొన్నిసార్లు కలత చెందిన మనసుతో భౌతిక ఇంద్రియములకు వశులవుతుందురు. మహర్షి మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు కూడా కఠిన తపస్సుతో యోగాభ్యాసముతో ఇంద్రియములను నియంత్రించుటకు యత్నించినను మేనక చేత ఆకర్షించబడి మైథున భోగముకు వశ్యుడయ్యెను. ప్రపంచ చరిత్రలో ఇటువంటి ఉదాహరణలు అనేకము కలవు. కనుక పూర్తిగా కృష్ణ చైతన్యములో నెలకొననిదే ఇంద్రియములను మరియు మనస్సును నియంత్రించుట దుర్లభము. మనస్సును శ్రీకృష్ణునికి సమర్పించకుండా అట్టి భౌతిక కార్యకలాపములను విరమించుట ఎవరికినీ సాధ్యపడదు. గొప్ప భక్తుడు ముని అయిన శ్రీ యమునాచార్యులు దీని కొరకై ఒక చక్కటి ఉదాహరణను ఈ క్రింది శ్లోకం ద్వారా అందించారు. యదవది మమ చేతాః కృష్ణ పదారవిందే నవ రసదా మన్యుద్యతం రంతుమాసీత్ తదవది భత నారీ సంగమే స్మర్యమానే భవతి ముఖ వికారః సుష్టు నిష్ఠీవనం చ. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మ సేవలో నా మనసు నిరంతరము నెలకొని సదా ఒక నవ్య దివ్య రసమును ఆస్వాదిస్తుండుట చేత స్త్రీ సంగమ వాంఛ స్ఫురించినంతనే నేను విముఖుడనై ఆ భావనపై ఉమ్మివేయుదును. కృష్ణ చైతన్యము ఎంతటి దివ్య విషయము అనగా దానిని పొందిన వ్యక్తి భౌతిక భోగానుభూతి పట్ల రుచిని సహజముగానే